హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బసిరెడ్డిపేట 12వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఫ్యాన్ స్పీడును ఒక్కసారిగా పెంచేశారు. ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడుకు మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, పట్టణాభివృద్ధికి ఆకర్షితులైన 20 మంది యువతీ యువకులు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు సమక్షంలో ఈరోజు పార్టీ కండువా కప్పుకొని వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు గడప గడపకు తిరుగుతూ ఇప్పటిదాకా తమ ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమ పథకాలను, జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ రాబోయే 2024 ఎన్నికల్లో మరోసారి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి జగనన్న ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని, రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీగా పోటీ చేస్తున్న గూడూరు శ్రీనివాసుకు, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి శ్రీనివాసనాయుడు అనే తనకు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి ప్రజా సంక్షేమానికి, పట్టణాభివృద్ధికి తోడ్పడాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, నిడదవోలు పట్టణ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, పట్టణ వైకాపా అధ్యక్షులు మొంగండి కృపానందం, పట్టణ వైకాపా ప్రధాన కార్యదర్శి గాజుల రంగారావు, పట్టణ సచివాలయం ఇన్ఛార్జీలు, జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు. చాలా మంచి పోస్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో మంచి రెండు ఓట్లు ఇస్తారు మీకు. లోపలికి వెళ్ళాక బూట్లోకి ఇసిన బూట్లోకి ఎంపీది, రెండోది ఎమ్మెల్యేది, రెండు ఫ్యాన్ గురించి పోటీ.